బ్రదర్ చెప్పండి ఏంటి మీ అభ్యంతరాలు ఏంటి? గవర్నమెంట్ ఇక్కడ పెద్ద ఎత్తున ఫ్లైఓవర్స్, అండర్ పాస్‌లు తీసుకొస్తామని చెప్తుంది. ఇక్కడ గత ఎన్నో సంవత్సరాలుగా మేము ఈ పరిసరాల్లోనే పెరగడం జరిగింది. చిన్నప్పటి నుంచి కేబీఆర్ పార్క్ తరచూ విచ్చేస్తూ ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. ఎంతో బావుంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెజర్స్ అంటారు. అంటే ఇది ఒక ఖజానా లాంటిది. నేషనల్ పార్క్ అనేది ఆషామాషి విషయం కాదు. ఇది అన్ని నగరాల్లో ఉండదు. మనకు ఒక మంచి ఖజానా లాంటిది హైదరాబాద్ సిటీ నడిబొడ్డులో కేబీఆర్ పార్క్ అనేది ఉంది. ఈరోజు డెవలప్మెంట్ పేరిట మీరు సుమారు 6, 7 ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లని కేబీఆర్ చుట్టూ కట్టి దాన్ని అష్టదిగ్బంధనం చేసి ఇక్కడ ఉన్న ప్రకృతిని మీరు నాశనం చేసి దాన్ని పెకిలించి వేసి ఇంత నిర్దాక్షిణ్యంగా మీరు చూస్తున్నారు ఎట్లా కొట్టిపారేశారు. సో ప్రభుత్వం ఏమంటుందంటే ట్రాఫిక్ పెరిగింది కదా, ట్రాఫిక్ కోసం మేము ఇది చేస్తున్నాం అంటున్నారు. నేను అడగదలుచుకుంటున్నా, మీరు చేసిన ట్రాఫిక్ స్టడీ ఏంటి? ఆ ట్రాఫిక్ స్టడీ బయట పెట్టారా? ఏదైతే ట్రాఫిక్ కోసం మేము ఫ్లైఓవర్లు కడతాము, అండర్ పాస్‌లు కడతామంటున్నారంటే మీరు అదే ఆల్రెడీ హైటెక్ సిటీ దగ్గర కట్టారు కదా, రహేజా మైండ్ స్పేస్ దగ్గర కట్టారు కదా, దాని తర్వాత గచ్చిబౌలి దగ్గర కట్టారు కదా, ఐకియా దగ్గర కట్టినారు కదా, ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ లేకుండా ఉందా? ఆల్రెడీ మీరు ఎంత పెద్ద రోడ్లు కట్టినా, ఎంత అండర్ పాస్‌లు కట్టినా ట్రాఫిక్ అది కాదండి సొల్యూషన్. ట్రాఫిక్‌కి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్. మీరు ఎన్ని బస్సులు తెచ్చినారు అనే దానిపైన ఉంటుంది. ఎంత మెట్రో కనెక్టివిటీ పెంచినారు అనే దానిపైన ఉంటుంది. ఇప్పుడు ఎందుకు మెట్రో కనెక్టివిటీ పెంచలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాం.